తేనె కొండపై కొలువైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తేనిమలై సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ అందమైన మురుగన్ ఆలయం పుదుకొట్టై జిల్లాలోని పొన్నమరావతి సమీపంలో తనిమలై అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రకృతి రమణీయంగా ఉంటుంది. తేనెటీగలతో ఉన్న కొండపై అందమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఎందరో సిద్ధులు ఇక్కడ ఉండి మురుగన్ అనుగ్రహం పొంది మోక్షం పొందారని, నేటికీ ఆ సిద్ధులు మురుగన్ను దర్శించుకుంటూ ఉంటారని ప్రతీతి. తేనిమలై అంటే తేనెటీగల కొండ అని అర్థం. ఈ ఆలయం కొండపై కొలువై ఉంది మరియు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 250కి పైగా మెట్లు ఎక్కవలసి ఉంటుంది. గర్భగుడిలో వల్లీ దేవసేన సమేతంగా కూర్చున్న భంగిమలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయ మహామంటపంలో నెమలి వాహనం, అర్ధమంటపంలో వినాయగర్, శివుడు, కాశీ విశ్వనాథర్, విశాలాక్షి అమ్మవారు, నంది, నాగదేవతలు కొలువుతీరి దర్శనమిస్తారు. ఈ కొండపై తేనెటీగలు పెద్ద పెద్ద తేనెగూడులు నిర్మిస్తాయి. కాని ఇక్కడి ప్రజలు తేనెటీగల్ని పాడుచేయరు మరియు వాటి నుంచి తేనె కూడా తీసుకోరు. అంతేకాక ఇక్కడ తేనెటీగలను పూజిస్తారు. గత జన్మల్లో పాపాలు చేసిన వారు ఈ జన్మలో తేనెటీగలుగా జన్మించి ఈ పర్వతాన్ని నిర్మించి రక్షించి మురుగన్ అనుగ్రహం పొంది మోక్షాన్ని పొందుతారని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే ఈ కొండకు తేనిమలై అనే పేరు వచ్చింది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పుదుకొట్టై రాజు తిరుక్కళంపూర్ అడవికి వేటకు వెళ్ళినప్పుడు రాజుకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పులతో ఉన్న రాజుకి వైద్యం చేయడానికి డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని అతనితో పాటు వచ్చిన వారు వెతికారు. అక్కడ మేకలు కాస్తూ ఉన్న ఒక బాలుడిని ప్రశ్నించగా ఇక్కడ డాక్టర్ ఎవరూ లేరని, మందు ఉందని చెప్పాడు. పక్కనే ఉన్న తేనెకొండను చూపిస్తూ ఆ పర్వతం నుంచి నీరు తెచ్చి రాజుకిస్తే కడుపు నొప్పి పోతుందని చెప్పారు. అలా చేయడంతో రాజుకు నొప్పి నుంచి ఉపశమనం లభించింది. తర్వాత ఆ రాజు తనిమలైలో ఉన్న మురుగనుకు ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. పెరుమానందస్వామి జీవసమాధి ఇక్కడ ఉంది. ఈ కొండపైనే చాలా కాలం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించి అభిషేక తీర్థం ఇచ్చి రోగాలను నయం చేయడం ద్వారా ప్రజలకు సహాయం చేశాడని చెప్తారు. ఈ కొండ దిగువన తేని పిళ్ళయార్ ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న కుమారస్వామిని పూజిస్తే దోషాలు తొలగిపోయి వివాహాలు జరుగుతాయని, మంగళ శుక్రవారాల్లో ఇక్కడ మురుగన్ను పూజించడం వలన శత్రుబాధలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ అద్భుతమైన ఆలయం పుదుకొట్టై నుంచి పొన్నమరావతికి వెళ్లే మార్గంలో దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తేనెకొండపై కొలువైన అద్భుతమైన కుమారస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.